ప్రధానమంత్రి మోడీ గారు బీజేపీ ప్రభుత్వం ఏదైతే డీలిమిటేషన్ మహిళా బిల్లు తీసుకురావడం జరిగిందో దీని మీద అనేక అవకతవకలు దేశ ప్రజలకు అన్యాయం జరిగే ఒక విధంగా ఒక రాజకీయ కుట్ర జరుగుతున్నది అని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో గత కొన్ని రోజులుగా దేశ ప్రజలకు అందరూ కూడా మేల్కొనండి. బీజేపీ ప్రభుత్వము దేశ ప్రజల యొక్క మీ హక్కులను వాళ్ళు అంచెలంచెలుగా కొన్ని విధి విధానాలను తీసుకొచ్చి వాళ్ళు సొంతం చేసుకునే కుట్ర జరుగుతున్నది. నిజంగా మహిళా బిల్లు సోనియా గాంధీ గారు గత యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఒక కార్యాచరణ ఒక కార్యక్రమము ఈ దేశంలో మహిళలకు మరి బిల్లు పెట్టాలి, చట్టసభలో వాళ్ళకు ఒక హక్కు కలిగించాలని ఆనాడు మరి సోనియా గాంధీ గారు మరి ఈ మహిళా బిల్లు ముందుకు తీసుకురావడం జరిగింది. కానీ నిన్న ఈరోజు మన పార్లమెంట్లో చూస్తున్నాము. ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు మహిళా బిల్లు కాంగ్రెసే తీసుకొచ్చింది, సోనియా గాంధీ గారు తీసుకొచ్చారు, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది, కానీ లోపాలతో కూడుకున్న బిల్లును ప్రవేశపెట్టారు అని. మహిళా బిల్లులు అనేక లోపాలు ఉన్నాయి, పద్ధతి ప్రకారం బిల్లును ప్రవేశపెడతలేరు. ఒక కుట్రపూరితమైన రాజకీయ కుట్రపూరితమైన ఒక ఆలోచనతో మరి ఈ మహిళా బిల్లు ఉన్నది అని రాహుల్ గాంధీ గారు ఇందులో అనుమానాలు ఉన్నాయి, సవరణలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ బిల్లు మీద అనేక అనుమానాలు ఉన్నాయని కూడా పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానమంత్రి